హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా ఫ్రెండ్స్. ముందుగా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ఈరోజు ఓట్స్తో ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఓట్స్తో ఉప్మా చేసుకోవచ్చు లేదా జావ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండాలి అని అనుకున్న వాళ్ళకి అయితే ఈ ఓట్స్ బాగా ఉపయోగపడతాయండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే క్విక్కర్ ఓట్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. అయితే నేనైతే ఒక కప్పు తీసుకొని ప్రిపేర్ చేశానండి. ఒక కప్పు ఓట్స్ అయితే తీసుకున్నాను. మనం ఇది డ్రై రోస్ట్ చేయక్కర్లేదు. మనం ఎందుకంటే కిచిడీ కింద చేస్తున్నాం కాబట్టి, కిచిడీ అంటారు, ఉప్మా అంటారు. అయితే మనం జావా చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం దీన్ని కొంచెం రోస్ట్ చేసుకొని కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది నేను చెప్పాను కదండి, వెయిట్ లాస్ కోసం కానీ లేదా షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండాలనుకున్న వాళ్ళు తినే ఫుడ్ కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే నేను తక్కువనే వేసానండి. ఓకేనా ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేడైన తర్వాత ఇందులోనే ఒక చిన్న స్పూను ఆవాలు అయితే వేసుకోవాలి. ఈ రెండు కలిపి మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. తెలుసు కదండి జీలకర్ర దేనికోసం అయితే ఉపయోగపడుతుందో. జీలకర్ర వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఏ ఫుడ్ అయినా సరే అందులో మనం జీలకర్ర అనేది యాడ్ చేసామంటే కొంచెం డైజెషన్ తొందరగా ఈజీగా డైజెషన్ అవుతుందండి. జీలకర్ర ఒకటి, వాము ఒకటి. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే జీలకర్ర అయితే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఈ రెండు కొంచెం ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి అనేది ఆయిల్లో ఎందుకు వేసి ఫ్రై చేస్తున్నానంటే ఎక్కువ స్పైసీగా ఉన్న మనం తినలేం కదండి ఇలాంటి ఫుడ్. అలాంటప్పుడు ఏం చేయాలంటే ముందుగా మిర్చీలు అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మిర్చిలో ఉన్న స్పైసీనెస్ అయితే కొంచెం తగ్గుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, మిర్చీలు అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. నేనైతే ఒక ఆనియన్ అయితే యాడ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో మనం క్యారెట్తో పాటు ఇంకా పొటాటో యాడ్ చేసుకోవచ్చు, అలాగే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసుకోవచ్చండి. అలా అని చెప్పి వెజిటేబుల్స్ అన్నాను కదని వంకాయలు, కాకరకాయలు వేయకూడదండి. వంకాయలు, కాకరకాయలు, బెండకాయలు తప్ప మిగిలిన వెజిటేబుల్స్ ఏమైతే ఉంటాయో, ఈ దుంప సంబంధించినవి ఏమైతే ఉంటాయో అవి వేసుకొని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడు మనం ఇందులోనే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు కూడా ఫ్రై అవ్వనివ్వాలి. నేను ఆయిల్ మరీ చాలా తక్కువ వేసానండి. చెప్పాను కదండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండాలనుకున్న వాళ్ళకి ఈ ఫుడ్ అయితే బాగా ఉపయోగపడుతుందని. అందుకని మనం ఎప్పుడైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం ఆయిల్ అయితే తగ్గించుకొని తీసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా, ఆయిల్ అయితే తగ్గించుకొని వేసుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా ఏమీ ఫ్రై అయిపోకర్లేదండి, ఎందుకంటే మనం ఇందులో వాటర్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి ఆ వాటర్లో కుక్ అయిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి, క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే మనం వేసిన కరివేపాకు అయితే మంచిగా ఫ్రై అయిపోతున్నాయి. నేను ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా సిమ్లో పెట్టే చేశానండి, అందుకే కొద్దిగా స్లోగా చేస్తున్నాను. ఓకేనండి. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఈ కిచిడీ అయితే ఏదైతే ఉందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, మనం మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఓకేనండి. ఇది మంచిగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, మొత్తం ఆవిరైతే పట్టేస్తుంది. ఇప్పుడు మనం మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ కూడా మనం ఎక్కువేమీ యాడ్ చేయక్కర్లేదండి, ఎందుకంటే ఇది మనం చేసేది ఉప్మా కాబట్టి, అంటే కిచిడీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకని మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి. అందులో ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక కప్పుతో పాటు ఇంకొక చిన్న
కప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే కప్పులో సగానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా అని చెప్పి సాల్ట్ కూడా ఎక్కువగా వాడకూడదండి. సాల్ట్ ఒకటి, నెక్స్ట్ ఆయిలు, షుగరు ఈ 3 మానేస్తే వెయిట్ లాస్ అనేది అవుతారంట. అంటే నాకేదో తెలుసని చెప్పట్లేదండి. నేను కూడా యూట్యూబ్‌లో చూసే చెప్తున్నాను. ఎప్పుడైతే మనం షుగర్ గానీ, సాల్ట్ గానీ, ఆయిల్ ఒకటి, మైదా ఒకటి ఈ 4 మానేస్తే మాత్రం మనం చాలా హెల్తీగా ఉంటామంటండి. మనమేమి వెయిట్ లాస్ డ్రింక్‌లు అవేమీ తాగక్కర్లేదండి. వీటి వల్ల కూడా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే చాలా వరకు షుగర్ అయితే అవాయిడ్ చేసామండి. నేను మా ఫ్యామిలీలో మేము షుగర్ అయితే మానేసాం. దగ్గర దగ్గర అప్పుడే 1 ఇయర్ అవుతుందండి మేము షుగర్ మానేసి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండీ! మనం వేసిన వాటర్ అయితే మంచిగా మరుగుతుంది. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా తీసుకొని పక్కన ఉంచుకున్నాం కదండీ! ఓట్స్ అయితే మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. ఓట్స్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అవి తొందరగానే కుక్ అయిపోతాయండి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఓకేనా ఫ్రెండ్స్. కిచిడి అని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఉప్మా అని చెప్పాను కదా! అయితే మనం ఇది ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదండి. వాటర్ మనం తక్కువ వేసుకుంటే మంచిగా మనకు తినడానికి వీలుగా వస్తుంది. లేకపోతే కొంచెం జావలాగా అయిపోతుందండి వాటర్ ఎక్కువైతే. అందుకనే వాటర్ అయితే చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా! మంచిగా కిచిడి అయితే ప్రిపేర్ అయిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం కుక్ చేసుకోవాలి. అంతేనండి. వేడి వేడి ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనం వేసిన సాల్ట్ అదే అన్నీ కరెక్ట్‌గా సరిపోతాయండి. చూసారు కదా! నేను వేసిన వాటర్ కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ స్నాక్ లాగైనా తినొచ్చు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లాగా తినొచ్చు. లేదా నైట్ డిన్నర్ లాగా కూడా తినొచ్చండి. ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి. నా ఛానల్‌ని నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండీ! ఓట్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంతేనండి. చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండీ! ఇందులో మనం కావాలనుకుంటే కర్రీ వేసుకొని తినొచ్చు. లేదా ఉట్టిగానైనా సరే తినేయొచ్చండి. లేదా పెరుగు కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. పెరుగు తిన్నా సరే చాలా బాగుంటుంది పెరుగు వేసుకొని. ఓకేనా ఫ్రెండ్స్. మీకు ఎలా నచ్చితే అలా తినొచ్చండి. ఉట్టిగానైనా తినొచ్చు. లేదా పెరుగుతోనైనా తినొచ్చు. కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతేనండి ఫ్రెండ్స్ ఈ వీడియో. ఓకే బాయ్ అండి.